Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, మా అన్న గోపాల్ రెడ్డి, సుబ్బలేఖ సుధాకర్ గారు, కోదండరామరెడ్డి గారికి, ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం. సాగర్ అంటే బాగా ఇష్టం నాకు. మంచి ఆర్టిస్టు, మంచి పర్సనాలిటీ, ఆ లుక్స్ బాగుంటాయి. మొగల్ రేకుల్లో ఇందాక సుబ్బలేఖ సుధాకర్ గారు చెప్పినప్పుడు నేను కూడా చూశాను ఒక ఫంక్షన్లో. సాగర్ గారే కనిపించారు. ఆటోగ్రాఫ్లు, ఫోటోలు, సెల్ఫీలు, అందరికీ అంత ఇష్టం సాగర్ గారు అంటే. మా సాగర్కి సినిమా పెద్ద హిట్ అవ్వాలి, సూపర్ హిట్ అవ్వాలి, ఇంకా చాలా ఎక్కువ సినిమాలు చేయాలి మా సాగర్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అలాగే డైరెక్టర్ గారు రాఘవ్ గారు, మంచి సినిమా ఇది, అందరూ బాగా చెప్తున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్స్, ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, అలాగే ప్రొడ్యూసర్ ముగ్గురికి, తారక్, వెంకీ, రామ్, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఇంకా ఎక్కువ సినిమాలు చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా రెడ్డి గారు బాగా చెప్పారు. మాకు తెలిసింది సినిమా ఫీల్డ్ మాకు అన్నం పెట్టింది. అలాగే మా సాగర్ సినిమాని కూడా అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద మీడియా అండ్ గెస్ట్ నాకు కూడా మొత్తం కథ చెప్పారు అనే ఫీలింగ్ ఇచ్చింది ఆ టైంలో నాకు. అండ్ తర్వాత సాగర్ సార్ని కలిసినప్పుడు, అంటే మనం టీవీ స్క్రీన్లో చూసినప్పుడు ఒకలాగా మనం ఇమాజిన్ చేసుకుంటాం కదా, కానీ దానికి డబుల్ ట్రిపుల్ కానీ కష్టపడతాను. అంటే ప్రతి చిన్న ఐడియా ది బెస్ట్, ఒక చిన్న ఎక్స్ప్రెషన్ వర్క్ కూడా, ఒక చిన్న మూమెంట్ వర్క్ కూడా. అంటే దీనిలో మూమెంట్ అంటే డాన్స్ మూమెంట్స్ ఏమి ఉండవు సార్కి, క్యారెక్టర్ చెప్పే మూమెంట్ అయితే, కానీ చిన్న ఎక్స్ప్రెషన్ కూడా అది ఎంతవరకు బెస్ట్ చేయొచ్చో చాలా డిస్కస్ చేసి మరి చేస్తారు. థ్యాంక్ యూ సార్. సెట్లో కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ దీంట్లో ఒక లవ్ సాంగ్ కూడా చేశాను. మరీ D100 సినిమా చాలా బయట చాలా సీరియస్గా చూస్తున్నారు. మరీ సీరియస్ సినిమా అని కాదు, విక్రాంత్ IPSకి చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటుంది, అది మర్చిపోతున్నారు. మరీ అప్పటి నుంచి ఒకే సాంగ్ ప్లే చేస్తున్నారు, నాకు వినిపిస్తూ ఉంది. నేను ఒక లవ్ సాంగ్ కూడా చేశాను, దీంట్లో ఒక సీరియస్ సాంగ్ కూడా చేశాను. ఇది ఒక విధంగా నాకు ఈ సినిమా ఒక డైరెక్షనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఒక సాంగ్లో కథ చెప్పడం అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఏంటంటే ఒక సీరియస్ జోన్లో ఒక మౌంటైన్స్తో, ఒక ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తో, సెటప్స్తో ఒక డైరెక్షనల్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ సార్. అండ్ లాస్ట్లో సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇంకా రాలేదు, కానీ ఆయన తప్పకుండా నేను గుర్తు చేసుకోవాలి. వచ్చినప్పుడు ఎట్లాగో అంటే నాలాంటి టెక్నీషియన్కి అవకాశం ఉండకపోవచ్చు మాట్లాడడానికి. ఈ ఈవెంట్ ఆయన ఎప్పుడైతే వస్తున్నారని తెలిసిన తర్వాత సార్, నాకు టీం అంతా తెలుసు కాబట్టి, ఎప్పుడైతే ఆయన వస్తున్నారని తెలిసిన తర్వాత నిన్న పవన్ సార్తో, ఈరోజు రేవంత్ రెడ్డి సార్తో పరిపూర్ణమైంది అనిపించింది సార్, కంప్లీట్ అయింది అనిపించింది సినిమా. టీం అందరికీ, నాకు అందరికీ కలిపి ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. వెల్, D100 ఈ జర్నీకి ఒక విధంగా నేను కారణం. ఎందుకంటే ఓ పక్కన మా డార్లింగ్ సాగర్ అండ్ మై బ్రదర్ శశిధర్, వీళ్ళిద్దరిని కలపడం అన్నది మెరాకల్గా ప్రాజెక్టు జరిగింది. అండ్ దానికి ఈరోజు 100 ఇలా రూపం చెందడానికి అక్కడి నుంచి నాంది అయింది. నాకు సాగర్ ఎంత డియరో, అలాగే శశిధర్ అంత మా జర్నీ ఫ్రమ్ ద డే బిగినింగ్ ఆఫ్ అవర్ కెరియర్స్ నుంచి ఉంది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్తో ఒక సినిమా వస్తుంది. అఫ్కోర్స్ ఈ సినిమా నేను చూశాను, సో ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఈ ఇద్దరు కాంబినేషన్తో ఈరోజు సినిమా వస్తుంది అంటే అందరికంటే హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరంటే నేను. బికాజ్ ఓ పక్క నుంచి డార్లింగ్, ఓ పక్క నుంచి బ్రదర్, ఇద్దరు సినిమా వస్తుంది. మీ అందరితో పాటు నేను కూడా ఈ 11th ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి మీతో పాటు ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్స్. దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ మూవీ. సాగర్ని ఇన్నాళ్ళు మనం మొగల్ రేకులో చూసుండొచ్చు, చాలా సినిమాల్లో చూసుండొచ్చు, బట్ దిస్ మూవీ యూ విల్ సీ అ డిఫరెంట్ సాగర్ ఎంటైర్లీ. అండ్ దిస్ స్క్రిప్ట్ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ ది పీపుల్. అంటే చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, ఎస్పెషలీ అమ్మాయిలు కావచ్చు, మొత్తం అందరికీ ఇట్స్ కమింగ్ విత్ అ గుడ్ మెసేజ్. సో దీని గురించి నేను కంట చాలామంది పెద్దలు రైట్ ఫ్రమ్ అవర్
మన ఆల్ ద గెస్ట్ హూ ఎవర్ హ్యావ్ సీన్ దిస్ మూవీ అందరూ చాలా గొప్పగా చెప్పారు దీని గురించి. 11వ తారీఖుని మీరు కూడా వచ్చి చూసి మీ బ్లెస్సింగ్స్ మా డార్లింగ్ అండ్ మై బ్రదర్ ఇద్దరికి ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, పెద్దలకు అందరికీ నమస్కారం అండి. ఎస్ గోపాల్ రెడ్డి గారు, కోదండరామరెడ్డి గారు, పి గోపాల్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, మీ వాల్యుబుల్ టైం ది 100 ఫిలింకి ప్రమోట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ది 100 మా ఫ్రెండ్ అండి శశిధర్, ఓంకార్ శశిధర్ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేశారు, ఎన్నో అవార్డులు సంపాదించుకున్నారు. హీఈస్ వెరీ క్రియేటివ్, వెరీ సిన్సియర్, వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. శ్రీయాంజనేయం కృష్ణవంశీ గారి డైరెక్షన్లో మేమిద్దరం పక్కపక్కనే తాడీ బ్యాచ్ అనే క్యారెక్టర్స్ చేసామండి. ఒక 40 రోజులు రూమ్మేట్స్గా ఉన్నాం. తర్వాత ఆయన హార్డ్ వర్క్ చేసుకుంటూ చాలా ఫిలిమ్స్ చేశారు. దానిలో నన్ను క్షమించు అనే ఒక షార్ట్ ఫిలింలో నాకు ఒక అవకాశం ఇచ్చారు. తర్వాత దీనిలో చాలా మంచి రోల్ నా కోసమే రాసి ఈ క్యారెక్టర్ క్రియేట్ చేశారు. దానికి సాగర్ గారు, ప్రొడ్యూసర్ గారు రమేష్ గారు, వెంకట్ గారు, రామ్ గారు వీళ్ళందరూ సపోర్ట్తో ది 100లో నా క్యారెక్టర్ చేయటం జరిగింది. దీనికి శ్యామ్కే నాయుడు గారు వండర్ఫుల్, వెరీ సీనియర్ మోస్ట్ కెమెరామ్యాన్, గేవ్ హిజ్ బెస్ట్ అవుట్పుట్. ఆర్ట్ డైరెక్టర్ చిన్నా గారు, ఇలా ఎంతోమంది దిగ్గజాలు ఈ సినిమాలో వర్క్ చేశారండి. బ్యూటిఫుల్ యాక్టర్స్, హీరోయిన్లు చాలా గొప్పగా యాక్ట్ చేశారు. సాగర్ గారు ఈ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూస్తారు. ఈ సినిమా చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఫ్యామిలీతో చూడాలని, జూలై 11న థియేటర్స్లో మీరు అందరూ వచ్చి ఈ సినిమాని బిగ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఓంకార్ శశిధర్ గారికి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ అండి. ఐటీ మినిస్టర్ గారు, మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు, నా గురువులు గోపాల్ రెడ్డి సార్, బి గోపాల్ గారు అండ్ కోదండరామరెడ్డి గారు, విచ్చేసిన మిత్రులకి, మీడియా అండ్ ప్రెస్, ఫ్రెండ్స్, టెక్నీషియన్స్, క్రూ అండ్ కాస్ట్ అందరికీ నా నమస్సుమాంజలు. నాకు 2010 మేము మనసు మమత అనే ఒక సీరియల్ వైజాగ్లో షూట్ చేస్తున్నాం. అప్పటికి మొగలి రేకులు వాస్ ది టాక్ ఆఫ్ ద టౌన్. ఐ థింక్ అక్కడ యూనిట్లో ఎవరిదో పెళ్ళి, మిస్టర్ ఆర్కే గారు వచ్చారు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ నిజంగా లిటరల్గా ఫర్ అబౌట్ 45 minutes ద రోడ్ వాస్ బ్లాక్డ్. ఆ ఆర్కే నుంచి ఈ ఆర్కే, వావ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఒక నటుడికి ఎప్పుడు ఏదో ఒక చిన్న అవకాశం అనండి, పాత్ర అనండి, ఎప్పుడు హంగర్తో ఉంటారు. నేను ఇవాళ ఇప్పుడు ఈ విజువల్స్ చూస్తూ ఉంటే ఐ థింక్ సార్ యువర్ హంగర్ హ్యాస్ బీన్ సాటిస్ఫైడ్. యూ హ్యావ్ డన్ ఎక్స్ట్రాడినరీలీ వెల్. గాడ్ బ్లెస్ యూ అండ్ విషింగ్ యూ సక్సెస్. సినిమా అన్నది బేసిక్గా ఇట్ ఇస్ ఎమోషన్. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి నవరసాలు లేకుండా ఉండవు. అయితే పాళ్ళు మారుతూ ఉంటాయి. దాన్ని కరెక్ట్గా ట్యాప్ చేయడం అన్నదే దర్శకుడు, ఆర్టిస్టులు, కథారాయ చేతుల మెయిన్ వాట్ కాల్ జాబ్ అనాలి. పోలీస్ స్టోరీస్ ఆర్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. ఇప్పుడు కాదు, రైట్ ఫ్రమ్ ద బ్లాక్ అండ్ వైట్ ఎరా నుంచి. అండ్ ఐఎమ్ షూర్ సార్ యువర్ 100, it is not a number, it's a weapon, will definitely go through in the audience's mind. My good wishes to each and every one of you. God bless you. And I'm sure that we are all going to meet again on the 100th day celebration. God bless you. Wow. Sarve Jana Sukhino Bhavantu. Namaskaram. Thank you, sir. అందరికీ నమస్కారం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, బి గోపాల్ గారికి, కోదండరామరెడ్డి గారికి
అండ్ సుబలేఖ సుధాకర్ గారికి నా ధన్యవాదాలు. అట్లాగే సాగర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, మిత్రుడు. అండ్ నేను సాగర్తో ఒక సినిమాటోగ్రఫర్గా పనిచేశాను. వండర్ఫుల్ యాక్టర్. అండ్ ఈ సినిమా 100 పనిచేసిన టెక్నీషియన్ అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ మంత్రివర్యులు శ్రీధర్ అన్న గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చాలా థ్యాంక్స్ సార్, మీరు మాకు విషయం చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు. అలాగే పెద్దలు ఎస్ గోపాల్ రెడ్డి గారు, బి గోపాల్ గారు, కోదండరామిరెడ్డి గారు, సుబలేఖ సుధాకర్ గారు, మా బుచ్చిరెడ్డి గారు, అందరికీ వెల్కమ్ సార్. చాలా థ్యాంక్ యూ మీరు ఇక్కడికి వచ్చినందుకు. మీడియా మిత్రులకి అలాగే చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు ఇక్కడ, అందరికీ థ్యాంక్ యూ. సినిమా చాలా బాగా వచ్చిందని మేము చెప్పక్కర్లేదు, మీరు ఆల్రెడీ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు చూశారు. సో ఖచ్చితంగా మీరు థియేటర్స్కి వచ్చి చూస్తే మీరందరూ ఎంటర్టైన్ అవుతారు. అలాగే ఇంతమంది ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ చెప్పడానికి ఒక సందేశం ఉంది దీంట్లో, ఎంటర్టైన్మెంట్తో పాటు. దానివల్ల ఇంతమంది మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇంకా మా టీం వరకు వస్తే ముందుగా డైరెక్టర్ గారు, ఆయన మంచి హార్డ్ వర్కర్, అది కూడా అందరు చెప్పేశారు. కొంతమంది మాట్లాడిన తర్వాత మాకు మాట్లాడడానికి మాటలు ఉండవు. సో ఏదన్నా చిల్అవుట్ అవుదాము, సరదాగా కాసేపు గడుపుదామన్నా కూడా ఆయన రాడు. ఆయన ఏదైనా సినిమా రిలేటెడ్ పని ఉందంటేనే వస్తారు, అలాంటి వ్యక్తి. ఇంకా సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్స్ మిషా నారంగ్ గారు, ధన్య గారు, గిరి గారు, జయంత్ గారు, తారక్ పన్నప్ప గారు, అందరు చాలా బాగా యాక్ట్ చేశారు. మీ సినిమా చూసినప్పుడు అదే చెప్తారు. ఇంకా మా హీరో ఆర్కే సాగర్, డార్లింగ్, అందరికీ డార్లింగ్. ఇక్కడ ఉన్న చాలామందికి ఆయన ఎంత క్లోజ్ ఫ్రెండో నాకు తెలుసు. సో ఈ సినిమా ఆర్కే సాగర్ గారు ఒక పోలీస్గా ఆల్రెడీ ప్రూవ్డ్ ముందుగానే సీరియల్ ద్వారా. మీరు ఇది చూస్తే చాలా రియలిస్టిక్గా రియల్ పోలీస్ ఎలా ఉంటారో అదే ఫీల్ అవుతారు మీరు. ఆయన దానికి ఎంత హార్డ్ వర్క్ చేశారు, మా సోను సిస్టర్ ఎంత సపోర్ట్ చేసింది, ఎంత మీకు అర్థమవుతుంది. మా సినిమాకి చాలామంది మంచి టెక్నీషియన్స్ వర్క్ చేశారు. సీనియర్ టెక్నీషియన్స్ ఉన్నారు, అప్కమింగ్ చాలా ప్రూవ్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మాకు సపోర్ట్ చేసిన జే మీడియా వాళ్ళు, యాంకర్ మంజుష గారు, పిఆర్ఓ టీమ్ అండ్ ఎస్జే మీడియా, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సినిమా బాగా వచ్చింది అనే మా కాన్ఫిడెన్స్తోనే 1 or 2 days ముందు ప్రీమియర్ చేద్దామని డిసైడ్ అయ్యాము. అందరికీ థ్యాంక్ యూ అండి. ముందుగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అతిథులు శ్రీధర్ బాబు గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా కృతజ్ఞతలు సార్. వీఆర్ బ్లెస్డ్ సార్. అలాగే సినిమా పెద్దలు, లెజెండరీ డైరెక్టర్స్ అండ్ సినిమాటోగ్రాఫర్ అందరూ వచ్చారు మమ్మల్ని ఆస్వాదించడానికి. సార్ గోపాల్ రెడ్డి గారికి, బి గోపాల్ గారికి, కోదండరామిరెడ్డి గారికి, సుబలేఖ సుధాకర్ గారికి, బుచ్చిరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలామంది, అంటే ఒక సినిమాకు ఒక డెస్టినీ ఉంటుంది. ఆ డెస్టినీ ఎలా ఉందంటే ఈ సినిమా ప్రతి ఒక్క పెద్దవాళ్ళని అందరినీ కనెక్ట్ చేసుకుంటూ తీసుకొచ్చి చివరికి ఇక్కడ మన తెలంగాణ మంత్రివర్యులు కూడా వచ్చి మనం బ్లెస్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా దీనికి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంది. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి, ఇలా నేను డైరెక్టర్గా మీ ముందు నుంచి మాట్లాడడానికి దానికి కారణం సాగర్ గారు. ఆయన వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉండి ఒక డైరెక్టర్గా మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. నేను ఈ 100 అనే ఒక పాయింట్ మీద నేను రీసెర్చ్ చేస్తూ ఒక ఇష్యూకి ఇదే సొల్యూషన్ ఫీల్ అయ్యి కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లను కలిసి దాని గురించి నేను మాట్లాడుతున్న టైంలో దీన్ని ఇలా చేయాలి, ఈ కథని ఇలాగ చేస్తేనే కరెక్ట్ అనే ఒక ఫీలింగ్ ఉన్న టైంలో సాగర్ గారు ఫోన్ చేసి ఎక్కడున్నారో సరే వెంటనే రండి ఆఫీస్కి అని చెప్పి నన్ను పిలవడం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదైనా సినిమా ఉంటే మంచి కథ ఉంటే చెప్పండి, సినిమా చేద్దామని చెప్పి అన్నారు. ఆ టైంలో నేను ఈ కథని ఆయనకు చెప్పడం జరిగింది. వెంటనే సాగర్ గారు ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే విన్నానో అప్పటి నుంచి నా మనసులో చాలా ఇదిగా ఉంది, చెప్పాలి ఈ పాయింట్ అని చెప్పి. ఇలాంటివి కూడా జరుగుతున్నాయా అని అంటే అప్పుడు నేను ఈ విషయాన్ని దీనిలో కలిపితే ఇంకా బెస్ట్ వస్తుందని చెప్పాం. అలాగే ద 100 అనేది పూర్తిగా కంప్లీటెడ్గా ఈ ఒక అద్భుతమైన స్క్రిప్ట్ అయ్యింది. ఆ స్క్రిప్ట్ అవ్వడం మొదలుపెట్టడం దగ్గర నుంచి అసలు లేటే లేకుండా వెంటనే ప్రొడ్యూసర్స్ కూడా దీనికి జాయిన్ అవ్వడం, వాళ్ళు కూడా ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఇలాంటి సబ్జెక్ట్, ఇలాంటి సొసైటీకి పనికొచ్చే సబ్జెక్ట్ని
జనాలకి తెలియాలి అని అంటే మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అనుకున్నట్టు తీయండి అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేయడం, అలాగే దానికి కారణమైన రమేష్ గారు, వెంకీ గారు, తారక రామ్ గారు, దానికి సహాయం అందించిన జవహర్ గారు, శాస్త్రి గారు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పాయింట్ ఒక మెసేజ్ అని చెప్పి అందరూ అంటున్నారు, అందరూ ఆశీర్వదిస్తున్నారు. అంటే మనం ఇది ఎక్కడ కూడా ప్రీచిగా చెప్పలేదండి. ఏదైతే సినిమాకి అవసరమో అంత గ్రిప్పింగ్గా, అలా వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు. సో అది వాళ్ళొక్కడే చెప్పడం కాదు, దీన్ని ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా దీన్ని బాగా యాక్సెప్టెన్సీ పెరిగి వాళ్ళు కూడా, అంటే నేను ఫిల్మ్ ఫెస్టివల్స్కి అప్లై చేశాను, 15 ఫెస్టివల్స్కి అప్లై చేస్తే 15 వాటిలో కూడా అవార్డ్స్ వచ్చాయి. వాళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చి వాళ్ళకి ఏ అంశాలు బాగా నచ్చాయో వచ్చి మరి నా దగ్గర ఉండి ఒక్కొక్కరు 15 నిమిషాలు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అంటే అక్కడే అర్థమవుతుంది మా సినిమా ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎంత బాగా వెళ్ళిందని చెప్పి. సో ఇదంతా కూడా మా అందరికీ కూడా, మా టీం అందరికీ కూడా చాలా కాన్ఫిడెన్స్ పెంచుతూనే వచ్చింది ఈ క్షణం వరకు కూడా. నిన్న పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం కూడా ఒక అదృష్టం. ఆయన కూడా దీన్ని మెచ్చుకోవడం కూడా ఒక డెస్టినీ అన్నాను కదా. టోటల్గా ఈ సినిమాయే ఒక చాలా పాజిటివ్గా ప్రతి ఒక్క పెద్దవారి ఆశీస్సులతో ఈ సినిమా ముందుకు వస్తూనే వచ్చింది. సో దీనికి ఇలాగా ఈ పాయింట్ అంటే ఒక కమర్షియాలిటీ ఉంటూ, ఒక థ్రిల్లింగ్తో పాటు, ఒక ఇమోషనల్ ఎలిమెంట్స్తో పాటు అన్నీ ఉన్నాయి దీంట్లో. ప్రతి ఒక్కరూ, ప్రతి మహిళ, ప్రతి ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. దీనిలో ఉమెన్ గురించి కూడా నేను చెప్పడం జరిగింది. సో ఈ ఎలిమెంట్స్ చాలా హార్ట్ టచ్ అయ్యేలా ఉంటాయి. దయచేసి మీ అందరూ కూడా వచ్చి సినిమా చూసి దీనిలో విషయం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రావాలి, అందరూ ఉమెన్తో పాటు అందరూ వచ్చి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకి నమస్తే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఇక్కడున్న మన వివిఐపీస్కి కోటి ధన్యవాదాలు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు. వీ ఫీల్ సో స్పెషల్ అండ్ బ్లెస్డ్ అండి. చాలాసారి అడుగుతూ ఉంటారు, ఏంటి మీరు లీడ్స్గాను చేస్తున్నారు, క్యారెక్టర్స్గాను చేస్తున్నారు ఫిల్మ్, బట్ జస్ట్ ఫర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్టోరీ వాళ్ళు వచ్చి ఈ సినిమాని సపోర్ట్ చేయడం. హ్యాడ్ అ వండర్ఫుల్ కాన్వర్జేషన్ విత్ రమేష్ గారు ఆల్సో. ఈ సచ్ అ వెరీ ఇన్సైట్ఫుల్ పర్సన్. ఆయన జర్మనీ నుంచి వచ్చి అక్కడ చదివి అక్కడ వర్క్ చేసి ఆ తర్వాత సినిమా మీద నా కెరియర్ స్టార్ట్ చేసింది తెలుగు సినిమాతోనే. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ మై హోమ్. Whenever I come back to Hyderabad, I feel like, oh, I'm back home. It's been years now I'm coming back here. I mean, I was looking for work here. I really love working for Telugu industry. Though there's this long time I didn't get to work in Telugu, I was working for other languages. But I just feel extremely happy when I'm back. Like this movie we did back in 2021 and 2, it took so much of time to come in front of the audience. But I'm glad that it's coming now, because it's like, for me, it's like, oh, I'm coming back to my home again. So it's again giving me that boost to work more here in this industry. And talking about the story, when I went for the meeting for the first time, directors had narrated me the story. I got very excited, because this is not just a regular story, regular, police investigation, suspense, thrill. No, this has a social message. This has something which we all should go and watch. And this will not just gonna imprint something in your mind. No, you will take this movie in your heart. You will feel like, oh, this is what, we were missing. This is what I hope I would have seen earlier. So yeah, it's coming out late, but it's coming out at the right time. And it's been wonderful working with all the people, all the team members, my co-actor Sagar Garu. Thank you so much for supporting me. I was a naive. I would say that was the start of my career. And sometimes I used to get nervous. Oh, how would I do this? How would I do that? But thank you so much for supporting me. Thank you so much, director sir, for teaching me so many things. You can teach to a newcomer, or you can say I'm always a good student if my teacher is good. And thank you so much to all the producers for putting so much of efforts into this movie. It was much needed. Sometimes some struggles we face, but you never know the outcome. Maybe that was for the best. And thank you so much for all the guests who have come here and gracing this event for with their presence. Thank you so much to all of you. Thank you so much to media
who have come here to support us. Thank you so much. నేను 12 years నుంచి పవన్ కళ్యాణ్ సార్తో ఒక ఫోటో దిగుదాం అనుకుంటున్నాను. ఆ కళ నాకు ఆయన ద్వారా ఇట్ బికేమ్ ట్రూ అండి. ఎంత పెద్ద వరం ఇచ్చారు తెలుసా సార్ మాకు, ఎంత పెద్ద గిఫ్ట్ తెలుసా మాకు అది. 10 years is not a normal thing. 10 years నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. సో ఐ ఫెల్ట్ సో స్పెషల్ నిన్న నిజంగా. అయితే హౌ వాస్ ద మూమెంట్ అసలు వెళ్ళగానే? ఇది ఇంటర్వ్యూస్లో చెప్పి మళ్ళీ మీకు కూడా ఇచ్చేస్తా మైక్, ఇద్దరు చెప్పేసి. మిషా అయితే చాలా కామ్ పర్సన్, ఇలా కూర్చుంది యాజ్ ఇఫ్ లోపల కొంచెం నిజంగానే భయపడుతున్నానండి అని శృతి హాసన్ చెప్తుంది కదా అట్లా. కానీ నాకైతే నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టమవుతుంది అక్కడ. అండ్ చెమటలు అండ్ ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయి. అండ్ ఇది ఏమవుతుంది, ఎందుకంత క్వైట్గా ఉన్నా అంటే అలా నా చెయ్యి చూసి ఇక్కడ వస్తే ఇట్లా అవుతుంది. ఏంటి ఏమవుతుందంటే నాకు తెలీదు, నేను కళ్ళు తిరిగి పడిపోతానేమో, ప్లీజ్ ఎవరైనా పట్టుకోండి, ఐఎమ్ గెటింగ్ వెరీ స్కేర్డ్. అలా ఏదో ప్యానిక్ అంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ ఆఫ్ మై లైఫ్. కానీ ఆయన వచ్చాక అది ఏదో తెలియని ఒక పీస్, ఒక కామ్నెస్ తీసుకొచ్చారు. ఆయన వచ్చాక ఆ పాజిటివ్ ఆరా కానీ ఆ వైబ్రేషన్ కానీ మొత్తం నన్ను కామ్ చేసింది తెలుసా. ఐ ఫెల్ట్ సో గుడ్. అందరినీ వచ్చి వాట్ ఈస్ యువర్ నేమ్, ఏం చేస్తుంటారు, ఫ్రమ్ వేర్ ఆర్ యూ అని ప్రతి ఒక్కరిని అక్కడ పలకరించి మాట్లాడి చాలా నెమ్మదిగా ఫోటో కావాలా అని చెప్పి వచ్చి ప్రతి ఒక్కరికి, మాకేమో సోలో ఫోటో కావాలని అదొక పిచ్చి. సో సోలో ఫోటోకి టైం ఉంటుందా లేదా, ఓకే పర్లేదు, లెట్స్ నాట్ ఫోర్స్ హిమ్ అన్నట్టు. So we need not to ask him. He himself asked, oh, మీరు రండి. అంటే పక్కాగా ఆయనే ఓకే ఫస్ట్ గ్రూప్ తీసుకుందాం, తర్వాత సోలో తీసుకుందాం, మీరు ఇద్దరు రండి పర్లేదు, యూ కమ్ అలోన్, సోలో తీసుకుందాం అని మొత్తం బ్యూటిఫుల్గా ఆయనే కొరియోగ్రాఫ్ చేసి అంత హ్యాపీగా పంపించారు. నా తమ్ముడు సాగర్ గారు నన్ను పిలవటం జరిగింది. నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఉన్న మరి దీని వెనుక ముందు నడిపిస్తూ ఉన్న ప్రొడ్యూసర్లు సోదరులు రమేష్ గారు, వెంకీ గారు, అదేవిధంగా నేను మొన్న సినిమా చూసినప్పుడు చెప్పిన శశికి ఒక సోషల్ మెసేజ్, పవర్ఫుల్ యాక్టింగ్ ద్వారా మెసేజ్ అందించడానికి ప్రయత్నం చేసిన డైరెక్టర్ శశి గారికి అండ్ 2 వెరీ టాలెంటెడ్ యాక్టర్స్, ఐవ్ సీన్ దెమ్. మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము, ఎక్కువ మూవీలు చూడంగానే అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాము. మీతో పాటు పేర్లు విన్నాం సార్, మీవి కూడా గోపాల్ గారికి, కోదండరామరెడ్డి గారికి, గోపాల్ గారికి, శుభలేఖ సుధాకర్ గారు అండ్ అందరూ మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. కొరియోగ్రాఫర్కి, అదేవిధంగా మరి మిసెస్ సాగర్ గారికి, మరి వారి అభిమానులకు, వారి శ్రేయోభిలాషులకి, ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలామంది వక్తలు మాట్లాడింది, ఇక డైలాగ్ రైటర్స్ కూడా ఉన్నారు. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ దే విల్ ఆల్ అనలైజ్. కానీ ఒకటే మాట చెప్తా, సాగర్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం, మా ప్రాంతవాసి. ఒక మంచి యాక్టర్గా ఎదగాలని ఒక తపన, తృష్ణ, లక్ష్యం పెట్టుకొని సొంతగా ఎదిగి ఇంత దూరం వచ్చి ఆనాడు మొగిలి రేకులు అనే టెలివిజన్లో ఒక ప్రధానమైన పాత్ర, ఆయన్నే చీరవించి, ఆయన్నే ఎన్టీఆర్, ఆయననే అన్ని ఆ టీవీ దాంట్లో అంత పైకి ఎదిగిన తర్వాత మేమందరం చెప్పేవాళ్ళం, చాలా పెద్దగా ఎదుగుతావు నువ్వు, చాలామందికి మరి మీ యాక్టింగ్ నచ్చింది, ఇంకా ఎదగాలని ఎప్పుడు కాంక్షించే వ్యక్తి. మా వారి శ్రేయోభిలాషులు చాలామంది ఉన్నారు, మా డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, మరి ఆ ప్రాంతం నుంచి వచ్చినవారు. మంచి యాక్టర్గా ఎదగాలని ఒక ఫైర్ ఇన్ ద బెల్లీ అది ఉంది వారికి, ఇప్పటికి కూడా ఉంది. మరి ఒక మంచి పాత్రలో నేను 2-3 సినిమాలు తక్కువ చూస్తాం, మా వెంకన్న ఎక్కువ చూస్తాడు కావచ్చు, కానీ మా సాగర్ ఉన్నాడంటే తప్పకుండా చూసే మరి ప్లాన్ చేసుకుంటాం. ఏ పాత్ర చూసినా పవర్ఫుల్ పాత్రను నిర్వహిస్తూ ముందుకు నడుస్తున్న వ్యక్తి, ఇంకా ఎదగాల, ఇంకా పై ఎత్తుకు ఎదిగి తెలంగాణలో ఒక మంచి యాక్టర్గా ఈరోజు మన మొత్తం
ఈరోజున్న టాలీవుడ్లని కాదు, రేపు బాలీవుడ్ పోవాలి, ఇంకా ముందుకు హాలీవుడ్కి కూడా పోయే మరి అంత యాక్టింగ్ టాలెంట్ ఉన్న వ్యక్తి మా సాగర్. కష్టపడి మరి ప్రొఫెషన్ పరంగా ఉన్న మక్కువతో నేను యాక్టర్ కావాలి, హీరో కావాలనే ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు నడుస్తూ ఇప్పుడు 4వ సినిమా. మరి నేను కూడా చెప్తా ఉన్నాను, ఇప్పుడు అందరూ కూడా ఓటీటీకి షిఫ్ట్ అవుతా ఉన్నారు. సో ఎందుకు ఇవాళ మార్నింగ్ మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వారితో చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో మేము మాట్లాడుతూ ఉంటాం, నాకు అర్థం కాదు చాలా ఫిలిం భాష, ఆయనకి నాకు రాజకీయ భాష ఏ విధంగా అర్థం కాదు, ఆయన కూడా, కానీ ఇద్దరం మాట్లాడుతూ ఉంటాం అనేక సందర్భాల్లో. సో వారు మంచిగా ఎదగాలి. దీంట్లో ఒకటి నచ్చింది ఏంటంటే సెక్షన్ 100లో ది 100 ఐపీసీలో ఉన్న ఈ సెక్షన్ సారాంశాన్ని తీసుకొని ఒక పవర్ఫుల్ వెపన్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ అనే ఒక మీనింగ్ ఇచ్చిన ఒక మంచి స్టోరీ ఇది. ఒక ఫ్యామిలీ స్టోరీ, ఒక థ్రిల్లింగ్ స్టోరీ. దాంతోపాటు ఈరోజు సమాజంలో జరుగుతూ ఉన్న సైబర్ క్రైమ్కు సంబంధించి, సైబర్ క్రైమ్ విషయంలో చాలామంది డబ్బులు పోగొట్టుకుంటారు. ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి మరి దాని ఫలితాలు ఏం విధంగా చాలామంది చనిపోతూ ఉంటారు, చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలన్నీ కూడా కేంద్రీకరించి ఈరోజు ఒక సినిమా 2 గంటలు పాటు సినిమాలో ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలా, ఒక ధైర్యాన్ని, ఒక సాహసాన్ని ఇచ్చే ఒక సినిమాగా మరి ఒక పక్షాన హీరో, వారితో పాటు నటించిన హీరోయిన్స్ కానీ, అదేవిధంగా డైరెక్టర్ గారు మరి డైరెక్ట్ చేస్తూ మంచి ఒక సోషల్ మెసేజ్ చేయడానికి గొప్ప ప్రయత్నం చేశారు వారు. తప్పకుండా ఒక ఫ్యామిలీ స్టోరీగా ఈరోజు సమాజంలో జరుగుతూ ఉన్న అనేక అంశాలకి జవాబు దొరికే అంశంగా ఈ మూవీ తప్పకుండా ప్రజల్లో ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రజలు ఆ విధంగా కూడా మరి మా డైరెక్టర్ గారికి, యంగ్ ప్రొడ్యూసర్స్, ఐ నో దెమ్, ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టింగ్ చేసిన మా హీరో సాగర్కి, మరి యాక్టర్స్ కానీ, మిగతా మరి నటీనటులందరినీ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించి వారి క్యారియర్కి ఒక మంచి లాంచ్ ఇచ్చే, కొత్తగా లాంచ్ ఇస్తారని మాకు గొప్ప అభిప్రాయం. దాంతోపాటు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే, ఎందుకంటే సాగర్ని అంతా నస్తాడు అతను కూడా. ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే మీ పాత్రకు తప్పకుండా నేను వస్తానని చెప్పారు, కానీ వారికి వేరే ప్రోగ్రాం రావడంతో మాకు తెలియచేయడం జరిగింది. వారు కూడా ఈ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద క్రూ మెంబర్స్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ ద మూవీ. And with this, I would like to say only one. Wish you all the best. Good luck. Always God is there with you to bless you. Thank you very much. మా హీరో మాట్లాడినాక నేనేం మాట్లాడు చెప్పి అన్నీ మాట్లాడిన ఆయన. సార్ మీ మాటలకి ఫ్యాన్స్ సార్, అందుకనే కొంచెం మీ మాటలకి బోల్డ్ మంది ఫ్యాన్స్ కదా. సో యా, అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మా డియర్ ఫ్రెండ్, నా కొలిగే కాదు, నా క్లోజ్ ఫ్రెండ్ శ్రీధర్ బాబు గారు ఈ సినిమా ఫంక్షన్ ఉందని చెప్పి మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్పగానే ఎస్ అని చెప్పిన. తర్వాత చెప్పిండు ఎవరు హీరో, ఏం సినిమా అని తర్వాత అడిగిన. ఎందుకంటే మీ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన ఒక 5 times, నేను ఒక 6 terms, 5 times ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, లోక్సభకు 6 సార్లు చిన్న వయసులో కష్టపడి ప్రజల మధ్య ఉండే ఇద్దరం కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మా ప్రాంతవాసి అని చెప్పుకుంటూ మొగల్ రేకు ఫేమ్ అని చెప్పగానే ఓకే అని చెప్పేశాను నేను. ఎందుకంటే ఆయన అడగగానే ఓకే అని చెప్పాను. తర్వాత ఈ ఫంక్షన్ గురించి చెప్పింది. నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన తర్వాత బహుశా 2nd ఫంక్షన్, 3rd ఫంక్షన్. ఎందుకంటే ఎక్కువ R&B అంటే రూరల్లో రోడ్స్ మీద RRR లాంటి మెగా ప్రాజెక్ట్ చేయాలి. శ్రీధర్ బాబు గారు మన తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు అంతా తెలుగు, ఇక్కడ హైదరాబాదుని విశ్వనగరంగా చేయడానికి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తూ ఐటీ మినిస్టరే కాదు, ఇండస్ట్రీ మినిస్టర్ కాకుండా ఆయన ఒక ఇంటెలిజెంట్ వ్యక్తిగా ఏ విధంగా కష్టపడుతుందో మీరు చూస్తున్నారు. నేను కూడా రూరల్లో రోడ్స్ విషయంలో, ఎందుకంటే యాక్సిడెంట్ కాకుండా మంచి రోడ్స్ నిర్మాణించని మా సీఎం గారి డైరెక్షన్లో ఎప్పుడు కష్టపడి మనుషులు, ఎక్కువ సమయం లేదు కాబట్టి ఎక్కువ సినిమా వాళ్ళు పిలిచినా నేను ఫంక్షన్కి తక్కువ వెళ్తుంటాను. కానీ ఈరోజు
మీ అందరినీ కలుసుకునే రావడం, ఒక మంచి మెసేజ్తో D100 సినిమా నిర్మించిన ముందుగా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, రైట్ టైంలో రైట్ పిక్చర్ తీసిన మీకు, అలాగే డైరెక్టర్గా శశి గారు, నాకు మీ క్లిప్పింగ్స్ కానీ సాంగ్స్ కానీ చూసిన ఫస్ట్ క్లాస్కి వెళ్ళి సాంగ్కి వెళ్ళే ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ డేనే చూడాలని నిర్ణయించుకున్నాను నేను సినిమా. ఎందుకంటే ఆ రోజు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 11th కూడా మహబూబ్నగర్ డిస్టిక్లో, కానీ రేపటికెళ్ళి కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినా ఫస్ట్ షో వరకు ఈవినింగ్ 6 o'clock షో తప్పకుండా చూస్తాను. మంచి పిక్చర్ నిర్మించిన నిర్మాతల్ని వారికి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరి అయిన సమయంలో సరి అయిన సినిమా తీసి ఇలా సైబర్ క్రైమ్తో మీరు చూసిన ఒక రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ కూడా 5 కోట్లు పోగొట్టుకున్నట్టు చూసినాం. మనం రోజు చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఈ సినిమా ఎంతో ముఖ్యం. ప్రతి ఇంటి వారు కూడా చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన బెస్ట్ యాక్టర్, ఫ్యూచర్లో సినిమా ఇండస్ట్రీలోనే మంచి హీరోగా వస్తాడని చెప్పి నాకు పూర్తిగా ఫస్ట్ విషయంలో అతను కలిపినప్పుడే అనిపించింది. ఎందుకంటే అతని టాలెంట్ కానీ వైబ్రేషన్ కానీ వారితో మాట్లాడుతుంటే తెలిసిపోయింది నాకు. ఇంకోటి చాలామంది హీరోలను కలిసినా కానీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంతంగా కష్టపడి సొంత టాలెంట్తో ఆర్కే సాగర్ భవిష్యత్తులో మంచి హీరో అవుతాడని చెప్పి నో డౌట్ అలా 100% ఖచ్చితంగా బెస్ట్ హీరో అవుతాడు. మేము నంది అవార్డు స్థానంలో 10 సంవత్సరాలుగా అవార్డు ఇచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు మేము ఆలోచించి గద్దర్ అవార్డు పెట్టి మొన్న పెద్ద ఎత్తున హైటెక్స్లో 10 సంవత్సరాల అవార్డు కూడా జ్యూరీ ఏర్పాటు చేసి జయసుధని చైర్మన్గా పెట్టి దాన్ని మళ్ళా స్టార్ట్ చేశాం. తప్పకుండా ఈ సంవత్సరం బెస్ట్ ఫిలింగా D100 వస్తుందని చెప్పి ఎటువంటి డౌట్ లేదు. అట్లని చెప్పి నేనేం రికమెండ్ చేయ, కానీ ఆ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది నాకు మెసేజ్ ఉన్న సినిమాలు కావాలనే మా ఆరాటం తప్ప. మేము బలగం సినిమాకు కూడా బెస్ట్ ఫిల్మ్ అవార్డు మా జ్యూరీ వాళ్ళు మా ఇంటర్వ్యూస్ లేకుండా ఆ కమిటీనే డిసైడ్ చేశాం. ఇక్కడ ఉన్న పెద్దలు కోదండరామారెడ్డి గారు, మేము చిన్నప్పుడు చదువుకుంటప్పటికెళ్ళి చిరంజీవి సినిమాలు చూస్తే వారు ఇప్పుడు జ్ఞాపకం వచ్చి ఈరోజు కలవడం, అలాగే బి గోపాల్ గారు, గోపాల్ రెడ్డి గారు, శుభలేఖ సుధాకర్ కానీ ఇంకా గోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మేము చదువుకునే రోజుల్లో నాకు శ్రీధర్ బాబు గారు అంటే ఆయన ఇంకెక్కువ బిజీ, నాకు కొంచెం సినిమాలు అంటే ఇష్టం కాబట్టి అందరి సినిమాలు చూస్తాను. అందులో చిరంజీవి గారి సినిమాలు అయితే ఎక్కువ చూస్తాం. అందుకనే కోదండరామారెడ్డి గారు కలవగానే చిరంజీవి గారికి జ్ఞాపకం వచ్చింది. అన్నిటికంటే ముఖ్యం ఇవాళ నేను మీకు చెప్పదలుచుకుంది, తెలుగు రాష్ట్రాల్లోనే పార్టీలకు అతీతంగా ఒక మంచి వ్యక్తి, ఉపరాష్ట్రపతిగా రిటైర్ అయిన అజాత శత్రువు అయిన వెంకయ్య నాయుడు గారు కూడా చూసి మెచ్చుకున్నంటే తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పి నాకు అర్థమైపోయింది. దీంతోపాటు మీ టెక్నికల్ సిబ్బందికి, హీరోయిన్స్కి ఆల్ ది బెస్ట్ అండి. ఫ్యూచర్లో మీరు కూడా మంచి సక్సెస్ కావాలి. మీలో వాళ్ళందరూ కూడా పరిచయమే నాకు. మీ అందరికీ దాదాపు 3 గంటలు అంటే సినిమా చూసినంత పని అయిపోయింది అని మాకు టైం తెలియాలి. ఇప్పుడు 3 గంటలు మా శ్రీధర్ బాబు గారు, మా ఆర్కే సాగర్ గారు, ఇంతమంది డైరెక్టర్ చూసినాక నేనేదో ½ an hour అటెండ్ అయిపోయి మా టెస్ట్ మ్యాచ్ గెలుస్తట్టు చెప్పి నాకు కొంచెం క్రికెట్ కూడా ఇష్టం కాబట్టి పోయి మ్యాచ్ చూద్దాం అనుకున్నాను. కానీ ఆ మ్యాచ్ గురించే మర్చిపోయినాం. ఆ ట్రైలర్ చూస్తుంటే, ఆ సాంగ్ చూస్తుంటే, నాకు ఆయుధం అవసరం లేని చెప్పి ఆ డైలాగ్ చెప్పే తీరు చూస్తుంటే ఆర్కే సాగర్ డెఫినెట్గా మంచి హీరో అవుతాడు. నా సపోర్టు, మా సినిమా తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్తో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా మీ సినిమా ప్రమోషన్ కావాల్సిన విషయంలో కానీ, ఫ్యూచర్లో నువ్వు ఏదైనా యాక్టింగ్ చేయదలుచుకున్నా తప్పకుండా నా పూర్తి సహకారం, మా శ్రీధర్ బాబు గారి సహకారం నీకు ఉంటుంది. నువ్వు తప్పకుండా బెస్ట్ హీరోగా తెలుగు రాష్ట్రాల్లోనే నీ పేరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. మేము మొగుల్ రేకులు సీరియల్ అప్పుడప్పుడు మధ్య మధ్య అక్కడ కూర్చున్నప్పుడు ఇంట్లో వాళ్ళు చూస్తుంటే మేము చూసేది తప్ప మొత్తం చూడకపోతుంది సీరియల్. కానీ ఎవరైనా ఆ టైంలో మనం వచ్చి ఏదన్నా టీ పెట్టమన్నా కాఫీ పెట్టమని ఎవరు వచ్చేది కాదు. మా ఇంట్లో వంట మనిషి మా పనిచేసే ఆవిడ రాజమండ్రి రామ కింద ఉంటుంది, కింద సరౌండ్ క్వార్టర్, పైకి పిలిస్తే రాకపోతుండే, సీరియల్ అయిపోయి వస్తా అని చెప్పేది. ఇంకా నేనే పోయి టీ పెట్టుకున్నావు, లేకపోతే మా మిసెస్ని బదిలాడి టీ పెట్టుకునే పరిస్థితి. అలా అందరికీ కూడా సుపరిచితుడు ఆయన కాబట్టి అందరూ చూస్తారని తెలుసు. కానీ చూడాలని అయితే మినిస్టర్గా మంచి మెసేజ్ ఉన్నది సినిమాలో.
క్రైమ్ సంబంధించిన పోలీస్ ఆఫీసర్గా కరెక్ట్ ఫిట్ అయిపోయింది సాగర్. అందరికి కూడా మరొకసారి ఈ టీం సినిమా కోసం కష్టపడ్డ టెక్నికల్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కెమెరామెన్స్కు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆర్కే సాగర్ గారికి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, ఇక్కడికి ఇచ్చేసిన అతిరథ మహారాజు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ, తప్పకుండా పైరసీ విషయంలో కూడా నిన్న మొన్న న్యూస్లో చూస్తున్నాను, తప్పకుండా పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి పైరసీని అరికట్టడంలో కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్గా డెఫినెట్గా తీసుకోవాలి. ఎందుకంటే చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా సమాజంలో మంచి మెసేజ్ ఇస్తున్నప్పుడు ఆ నిర్మాతలు కష్టపడి హార్డ్ అండ్ మనీ తీసుకొచ్చి ఇలాంటి కొత్త హీరోని పరిచయం చేస్తుంటే పైరసీ వస్తే వేలాది కోట్ల రూపాయలు నష్టపోతుంది. తప్పకుండా మా ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నది. ఇప్పటికే పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. నేను కూడా డెఫినెట్గా దాని విషయంలో కూడా స్ట్రిక్ట్గా ఉంటామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ మీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ సాగర్, యువర్ ఫ్యూచర్ హీరో ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీ మాటలు బోల్డ్. అందరికీ నమస్కారం అండి. ది 100 ఈ మూవీ ప్రీ రిలీజ్కి విచ్చేసిన అతిరథ మహారథులకి, అలాగే మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నా. హరిహర వీరమల్లో కూడా నేను ఒక సాంగ్ రాశాను, అసురహననం అనే సాంగ్, అది కూడా ఈ మంత్లోనే రిలీజ్ అవుతుంది సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ ఫంక్షన్కి విచ్చేసిన మా లెజెండరీ పర్సనాలిటీస్ ఉన్నారు ఇక్కడ. బి గోపాల్ గారు, కోదండరామరెడ్డి గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సినిమాలు చూసి మీ పాటలు విని పెరిగిన వాళ్ళం మేము, నాకు చాలా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ది 100 డైరెక్టర్ మా శశిధర్ సార్, ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీలో మా సీనియర్ అయిన ఇంజనీరింగ్ బీటెక్ చదువుకునేప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆయన డైరెక్టర్గా నేను లిరిసిస్ట్గా వర్క్ చేశాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే శశిధర్ గారు చాలా, అంటే ఏదన్నా చెప్పాలంటే చాలా క్రియేటివ్గా ఆలోచించి చెప్తారు. అంతకుముందు కూడా నన్ను క్షమించండి అని ఒక షార్ట్ ఫిల్మ్లో ఒక ఫాదర్ సాంగ్ రాశాను నేను. చాలా అంటే ఆయన కృష్ణవంశీ గారి దగ్గర చేశారు, ఆ క్రియేటివిటీ ఉంటుంది. అలాగే స్వతహాగా ఆయన ఏదన్నా కథ చెప్పాలనుకుంటే చాలా విషయం ఉంటుంది దాంట్లో. ది 100 అనే మూవీ రెగ్యులర్ పోలీస్ కథ కాకుండా ఆయన చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. సార్ ఆల్ ద వెరీ బెస్ట్ మీకు. అలాగే మా హీరో గారు ఆర్కే సాగర్ గారు, మనం అంకుశం సినిమాలో రాజశేఖర్ గారు, రౌడీ ఇన్స్పెక్టర్లో శ్రీధర్ బాబు గారికి, అలాగే దర్శక దిగ్గజాలు బి గోపాల్ గారికి, మన కోదండరామరెడ్డి గారికి, బి గోపాల్ గారికి, సీనియర్ యాక్టర్ మన సారీ సార్ కొంచెం టెన్షన్ పడుతున్నాను, సుబలేఖ సుధాకర్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ సాగర్ గారు అంటే ఎప్పుడో చేసిన ఇవి మొగల్ రేకుల సీరియల్, ఆర్కే నాయుడు ఇవన్నీ మాట్లాడతారండి. సో ఊర్లో ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఎంత అభిమానిస్తారో వాళ్ళ భర్తలు అంత తిట్టుకుంటారండి ఆయన్ని. ఎందుకంటే కరెక్ట్గా భోజనం టైంకి వచ్చేటప్పటికి అన్నం పెట్టు అంటే ఉండండి ఆర్కే నాయుడు సీరియల్ వస్తుంది అయ్యాక పెడతాను అంటారు. ఇలాగా తిట్టుకుంటూ ఇది ఎలాగా భోజనం పెట్టదులే అని చెప్పి వాళ్ళు కూడా సీరియల్ చూడటం స్టార్ట్ చేసేవారండి. అలాగా మీకు లేడీసే కదండి, జెంట్స్ కూడా చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు ఊళ్ళల్లో. వాళ్ళందరూ ఇంకా ఆర్కే నాయుడు, ఇంకా ఆర్కే సాగర్ ఇలా మాట్లాడుకుంటున్నారు, కానీ ఎప్పుడైతే 100 సినిమా చూస్తారో అది మర్చిపోతారండి. ఆర్కే సాగర్ అంటే విక్రాంత్ ఐపీఎస్, ది 100 హీరో, ద పొటెన్షియల్ ఉన్న హీరో అండి. సో ఈ ది 100 సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ శశి గారు అండి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఎంత బాధ్యతాయుతంగా ఆయన కథ రాస్తారో అంతే బాధ్యతాయుతంగా కథ చెప్తారు. అలాగే నా చేత డైలాగులు కూడా రాయించుకున్నారు ఆయన. ఈ సినిమాని కూడా అంతే బాధ్యతగా తీశారండి శశి గారు. విచ్చేసిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పెద్దలు సుబలేఖ సుధాకర్ గారికి, బి గోపాల్ గారికి, కోదండరామరెడ్డి గారికి, అలాగే ఎస్ గోపాల్ రెడ్డి గారికి, అందరికీ
మనస్ఫూర్తిగా మా టీం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఇంతకుముందు అన్నట్టుగానే మా 100 మూవీ 100 డేస్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఫంక్షన్, ద 100 ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్, ద ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు నాకు అవుట్ సైడర్స్ కదా, అందరూ నా హార్ట్కి దగ్గర ఉండేవాళ్ళు అనమాట. సో అది నాకు చాలా క్యాజువల్గా అనిపిస్తుంది చెప్పాలంటే. బట్ సినిమా గురించి మాట్లాడాలి కాబట్టి కొంచెం ప్రొఫెషనల్గా మాట్లాడతాను. ఫస్ట్ నేను స్టార్ట్ చేయాలనుకున్న మొదటి మాట, ఈ సినిమాకి ఒక ప్యూర్ సోల్ అంజనమ్మ గారి బ్లెస్సింగ్స్, ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అంజనమ్మ గారి బ్లెస్సింగ్స్తో. అమ్మ ఎవ్వరికీ దక్కని ఒక వరం నాకు ఇచ్చారు, నా టీజర్ రిలీజ్ చేశారు. ఇంకా థ్యాంక్స్ అనేది చిన్న వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నెక్స్ట్ వెంకయ్య నాయుడు గారు, నాకు ఇష్టమైన మనిషి, మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు. తను వచ్చి తను మూవీ అంటే మూవీ గురించి మాట్లాడండి అన్నప్పుడు తనకు కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి సార్కి. నేను కాన్ఫిడెంట్గా అడిగాను, సార్ ఈ మూవీ చూసిన తర్వాత మీరు చెప్పండి అంటే, ఆ వయసులో చాలా ఓపిక్గా మూవీ చూసి మమ్మల్ని ఆశీర్వదించారు మా టీం అందరినీ. ఆయనకు కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ సజ్జనార్ గారు, నాగబాబు గారు, అందరూ అంటే మూవీ చూసిన ప్రతి ఒక్కరు మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో వాళ్ళందరికీ ముందుగా థ్యాంక్స్. అండ్ ఫైనల్ నా అన్న సమానుడు పవన్ కళ్యాణ్ గారు, అంటే నేను ఆయన అడగాలనిపించలేదు. ఫస్ట్ థింగ్ ఎందుకు అనిపించలేదంటే ఆయనకున్న బిజీలో ఇది నాకు ఎందుకో అడిగితే మొహమాటంగా అనిపించేది, నాకే మొహమాటంగా అనిపించేది. కానీ ది 100 అనే పాయింట్ ఆయనకంటే గొప్ప ఎవరు చెప్పలేడు. సో ఆయన దగ్గరికి వెళ్తే డెఫినెట్గా ఇది 2 రాష్ట్రాల్లో డెఫినెట్గా రీచ్ అవుతుందో నమ్మకంతో మంచి మెసేజ్ ఉన్న కంటెంట్ కాబట్టి ఆయన వెళ్ళి అడిగిన వెంటనే డెఫినెట్గా చేస్తా అని చెప్పారు. ఇప్పుడే చూశారు కదా ఎంత ఎమోషనల్ అయ్యారు మా వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఇప్పుడు జరుగుతున్న ఫంక్షన్ గురించి మాట్లాడతాను. ఇక్కడికి విచ్చేసిన నా అన్న శ్రీధర్ అన్న, ఐటీ మినిస్టర్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ అన్న గురించి చెప్తాను. నాకు ఎప్పటి నుంచో ఒక బాండ్ ఉందంటే అది శ్రీధర్ అన్నతోనే. ఏది అడిగినా ఇచ్చే అన్న అంటే నాకు శ్రీధర్ అన్నే, నాకు వేరే గుర్తు కూడా రాదు. సో నేను ధైర్యంగా వెళ్ళి అన్న ఇది నాకు కావాలి అని అడుగుతాను. ఆయన ఎప్పుడు నో అని చెప్పలేదు. అండ్ ఆయనకున్న బిజీలో ఆయన గురించి తెలుసు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పారు 24 గంటలు ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు. లేదా కాన్స్టిట్యున్సీలో ఉంచారు, లేకపోతే ఇక్కడ ఉంటారు. 24 hours నైట్ 1కి 2 గంటలకు కూడా కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన వాళ్ళు కలుస్తుంటారు. అలాంటి ఆయన్ని నేను పిలవాలనుకోలేదు. పూర్వ సరదాగా వెళ్ళినప్పుడు ఏంటి సాగర్ ఎప్పుడు చూపిస్తుంది సినిమా అంటే, మీరు చూస్తారా అన్న అని అడిగాను. నీ సినిమా చూడనా, పెట్టు ఫస్ట్ ఎక్కడ అని చెప్పారు. నేను షాక్ అయ్యాను, నా మూవీ చూడడానికి వస్తున్నారని. అప్పుడు అరేంజ్ చేశాను, అన్న మూవీ చూశారు, నా బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాట్ ఓన్లీ మూవీ, ఆయనతో ఉండే నా బాండ్ ఎప్పటికీ స్పెషల్. అంటే నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అది 2014, అంటే ఓటమి చాలామందికి వస్తుంది. 2014లో తెలియకుండా, అంటే ఫస్ట్ టైం, అంటే ఎప్పుడు ఓటమి చెందలేదు ఆ టైంలో. 2018కి వచ్చేసరికి
అసలు ఈ మనిషి ఏంటి, ఓడిపోవడం ఏంటి అని నేను వెళ్తే, అంటే నేను క్యాంపెయినింగ్కి వెళ్ళాను, అంటే నేను క్యాంపెయినింగ్కి వెళ్ళినందుకు ఆయన గెలవలేదు. ఆయన ఇచ్చిన చూపు నన్ను ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకు అంటే నా కోసం వచ్చాడా అనే ఒకటి ఉంటే చూస్తారా, అది ఎప్పటికీ నేను మర్చిపోను. అన్న మీ ఓటమిని నేను ఎప్పుడూ తట్టుకోను, నెవర్. అంటే నాకు బ్రదర్ ఉంటే దట్ ఈస్ శ్రీధర్ అన్న. ఆయన ఇంకో బ్రదర్ని పరిచయం చేశారు, అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న. వెంకన్న, నేను ఇక్కడికి వచ్చేంత వరకు ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్లా చూసాను, కానీ మీరు మాట్లాడుతుంటే ఎంత చాలా సంతోషంగా ఉందన్న. అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి అసలు చాలా తక్కువ టైంలో నా కోసం వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా అందరం బ్లెస్ చేయడానికి వచ్చినందుకు నేను ఎప్పటికీ ఈ ఇన్సిడెంట్ మర్చిపోనన్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకన్న గురించి నేను విన్నాను, కానీ ఆయన బోలా శంకరుడు, అంటే లైక్ ఓపెన్, అంటే చాలా జాయ్ఫుల్గా, చాలా ప్లేఫుల్గా బోలా మనిషిలాగా అనిపించారు. థ్యాంక్ యూ. ముందు మీతో చాలా జర్నీ చేయాలంత ఉత్సాహం వచ్చింది. థ్యాంక్ యూ అన్న. అండ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గోపాల్ రెడ్డి గారు, బి గోపాల్ గారు, కోదండరామరెడ్డి గారు అండ్ మా బుచ్చిరెడ్డి గారు, సలార్ కమ్ ప్లీజ్. నాకు వీళ్ళ గురించి ఎలా అంటే, నాకు వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళిన పెద్ద మనుషులు, చిరంజీవి గారితో పెద్ద హిట్స్ ఇచ్చిన కోదండరామరెడ్డి సార్, బాలకృష్ణ గారికి సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి అంటే ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేసిన బి గోపాల్ సార్, ఎస్ గోపాల్ రెడ్డి గారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా ఎన్నో గిన్నీస్ రికార్డ్ ఎక్కిన మనిషి. వీళ్ళతో స్నేహం అనేది ఎలా ఉంటుంది తెలుసా నాకు, అంటే ఎంత చిన్న పిల్లలు, అంటే వాళ్ళతో ఒక జర్నీ అనేది ఐఎమ్ బ్లెస్డ్. చాలా అంటే నేను మనతో కలిసి కూర్చున్నట్టు, మనతో కలిసి పాటు చేసుకున్నట్టు అంత ఫ్రీ మైండ్తో యాక్సెప్ట్ చేసి నాకు ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో వాళ్ళ ఫ్యామిలీ నన్ను కూడా చేర్చుకున్నందుకు ధన్యవాదాలు సార్. నాకు నో వర్డ్స్, మీ గురించి ఇంకా ఎక్కువ చెప్తే జిస్ట్ తగులుతుంది అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, బుచ్చన్న. ఇంకా అతిథులు, ఇంకా టీం విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ డార్లింగ్ రమేష్ గారు. అంటే ఈ సినిమా అనేదే ఇట్ కమర్షియల్, ఒక బాండింగ్తో స్టార్ట్ అయింది, అందరికీ ఒక బాండింగ్. రమేష్ గారు, నాకు వెంకీ గారు అంటే ఒక రెస్పెక్ట్, ఒక బాండ్ వెంకీ గారితో. సో నన్ను ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు చేసిన ప్రయత్నము లేదు, ప్రతిసారి ముందుకెళ్ళాలని పుష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ డార్లింగ్, థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ శశి గారు, చాలా ప్యాషన్ ఉన్న డైరెక్టర్, చాలా ప్యాషన్ ఉన్న డైరెక్టర్. నేను ఎప్పుడు కలిసినా అంటాను, ఎందుకు అంటే ఏదో ఒక కొత్త కంటెంట్తో వస్తారు, అదే ఈయనతో సినిమా చేయాలని ఎప్పుడు మొగల్ రేకుల టైంలో అనుకున్నాను, ఇప్పుడు కాదు, అది ఈ డైరెక్టర్తో సినిమా చేయాలని. సో అప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నాము, ఒక కథ కుదిరింది, ఆయన చెప్పినట్టుగా ఇద్దరం సింక్ అయ్యాం, సినిమా చేసాం. ఈజ్ ఎ వెరీ బ్రిలియంట్ డైరెక్టర్. డెఫినెట్గా ఈ సినిమాతో మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శశి గారు వెళ్తారు కూడా. అండ్ ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ అశోధన్ రామేశ్వర్ గారు బ్రిలియన్ మ్యూజిక్ ఇచ్చారు, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు గారు ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చారు, ఫైట్ మాస్టర్ విజయ్ గారు అండ్ డ్రాగన్ ప్రకాష్ మాస్టర్. డ్రాగన్ ప్రకాష్ మాస్టర్, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను, చాలా టఫ్ టైంలో మీరు వచ్చి నా కోసం పనిచేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్న గారు, అందరి టెక్నీషియన్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అండ్ మై కో ఆర్టిస్ట్ మిషా నారంగ్ అండ్ ధన్యాజీ, గిరి గారు, మా రైటర్ సూర్ వర్మ గారు, మా డియర్ రవి అండ్ జయంత్. అంటే నేను సినిమా గురించి చెప్పను, కానీ అంటే నేను ఈ అమ్మాయి గురించి చెప్పాలనుకున్నాను, ధన్య గురించి. నేను మా వైఫ్తో కూడా చెప్పాను ఒకసారి, సచ్ ఏ కమిటెడ్ ఆర్టిస్ట్. అసలు ఎప్పుడు అంటే నేను అది అమ్మాయికి పర్ఫెక్ట్గా ఈ క్యారెక్టర్ సూట్ అయింది అన్నప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయింది ధన్య గురించి. ధన్యాజీ, మీ కమిట్మెంట్, మీ డిసిప్లైన్ సూపర్. మళ్ళీ
అంటే మీలాంటి ఆర్టిస్టులు పనిచేయాలంటుంది. అండ్ మిషా అంటే మిషా ఎలా అంటే అంటే లోపల చాలా సాఫ్ట్, బయటికి మాత్రం అంటే ఒక టైప్ ఆఫ్ సో మిషా, గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఇంకెవరైనా మర్చిపోయినా? ఓకే, గిరి గారు మీరు డెఫినెట్గా ఈ సినిమాతో ది బెస్ట్ అంటే పర్ఫామ్ చేశారు. అండ్ బెస్ట్ క్యారెక్టర్ శశి గారు ఇచ్చారు, బాగా పర్ఫామ్ చేశారు. సుధీర్ వర్మ గారు డైలాగ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. అండ్ కనబడని నా ఫ్రెండ్స్ సుధాకర్ గారు, డివి సుధాకర్ గారు, జక్కం జవహర్ గారు, శాస్త్రి గారు, తారక్ రామ్, అంటే నాట్ ఓన్లీ అంటే నేను ఈ సినిమాకి ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. ఎందుకో ది 100 అనేది నేను సినిమాగా చూడట్లేదు, ది 100 ఎమోషన్. ఈ సినిమానే ఎమోషన్, ఈ సినిమా ఎమోషన్తోనే స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్గా వైఫ్ సౌందర్య చాలా కోఆపరేట్ చేసింది. ఎందుకంటే ఎలాంటి టెన్షన్స్లో ఉన్నా ఇంకా అప్పుడు పిచ్చి కూడా భరించాలి కదా, సో భరిస్తుండేది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్స్ శ్రీను వచ్చారు, వర, వాసు, నా వీళ్ళందరూ అంటే వన్ అండ్ ఓన్లీ అంటే ఎవరికి నేను మర్చిపోలేను. అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ, నేను ఎవరిని పిలవలేదు, మనస్ఫూర్తిగా వచ్చారు. ప్రశాంత్, నా ఫ్రెండ్ సిద్ధార్థ ఫ్రెండ్, వీళ్ళంతా మనస్ఫూర్తిగా నా కోసం వచ్చారు కదా, నేను ఎప్పుడు అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై బడీస్, థ్యాంక్ యూ. నౌ 100 భాస్కర్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నౌ 100 గురించి చెప్పాలంటే ఒకే మాట చెప్తా, ఇట్స్ ఎ వెపన్. ఎలాంటి వెపన్ అంటే నేను ఈ మధ్య అంటే నేను అందరితో నాకున్న ఒక బాండ్, ఒక కమిట్మెంట్ అంటే ఈ మెసేజ్ చెప్పాలని తాపత్రయపడుతూ ఉండేవాడిని. ఎందుకో అంటే ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి శశి గారు ఈ 100 కాన్సెప్ట్ చెప్పినప్పటి నుంచి అంటే నేను ఎప్పుడు చెప్పాలి ఆడియన్స్కి ఇది ఈ మెసేజ్, ఎందుకంటే చాలామందికి ఈ వెపన్ అవసరం అని తాతాలాడుతున్నాను. ఆ టైం వచ్చేసింది. ఒక ఫ్రెండ్ నాకు డైలాగ్ రాసిచ్చాడు నా 100 సినిమా చూసి, ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుట్టుకొస్తుందట. ఒక ఆయుధం అవసరం దేవుడి దగ్గర, అంటే దేవుళ్ళలో కూడా ఒక ఆయుధం ఉంటుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ద 100. ఇది రాసి పెట్టుకోండి, ఇది అవసరం. అంటే ఇంత స్ట్రాంగ్ ఎందుకు చెప్తున్నా అంటే దీనికి అంత పవర్ ఉంది, ది 100కి అంత పవర్ ఉంది. సో నేను సినిమాని చూడమని చెప్పడం కంటే సినిమా మస్ట్గా చూడాలని చెప్తున్నాను. అంటే నా కెరీర్ కోసమో నేను హిట్ అవ్వాలని అదొక్కటే కాదు, డెఫినెట్గా మీరు వెరీ కమర్షియల్ మూవీ, వెరీ టచింగ్ పాయింట్, వెరీ ఎమోషనల్ స్టోరీ. ప్రతి ఫ్యామిలీ, ఇది థ్రిల్లర్ అనుకుండొచ్చు మీరు, ఇది థ్రిల్లర్ కాదు, ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ప్రతి ఫ్యామిలీ చూడాలి. దీంట్లో చాలా ఎలిమెంట్స్ యాడ్ చేశారు మా డైరెక్టర్ గారు. చూసిన ప్రతి ఒక్కరు, నేను నాట్ ఓన్లీ పెద్దవాళ్ళకే చూపించలేదు, అంటే ప్రముఖులకే చూపించలేదు, చాలామంది కామన్ ఆడియన్స్ కూడా సినిమా చూపించాను. వాళ్ళ కళ్ళలో నీళ్ళు కూడా చూస్తున్నాను. సో అంత ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా మీకు ప్రతిరోజు హాన్ చేస్తూ ఉంటుంది. డెఫినెట్గా 11th జూలై డోంట్ మిస్, థియేటర్లో మీరు చూడండి. డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే ఫ్యాన్స్, నాట్ ఫ్యాన్స్, మీరందరూ నా బ్రదర్స్, నాకు మీరందరూ. యా, నేను అండ్ నేను మర్చిపోయిన ఇంకొక పేరు నా గురించి చెప్పారు, సుధాకర్ సార్, శుభలేఖ సుధాకర్ సార్. సార్ మీలాంటి స్వీట్ పర్సన్ నేను చూడను సార్, నేనైతే చెప్పగలను, అది అందరికీ తెలుసు. సచ్ ఏ స్వీట్ పర్సన్, ఏదున్నా అంటే చాలా పీస్ఫుల్గా కంప్లీట్ చేసేస్తారు, సింపుల్గా దాంట్లో కంప్లీట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే సచ్ ఎ గుడ్ హార్ట్, సీరియస్లీ సార్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. విల్ మీట్ వెరీ సూన్. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. లవ్ యూ ఆల్.